మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా గురించి నేర్చుకున్నాం. దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్లు ఎలా ప్రిపేర్ చేస్తాం అనేటువంటి దాన్ని చూసిన తర్వాత దానికి సంబంధించి ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి వాటి యొక్క యూజెస్ ఉంటాయి. ఇవి మీకు మెటీరియల్లో ఉన్నవి మీరు రాసుకోవాలి. కూడా ఏంటంటే యూజెస్, ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఏదో ప్లేస్ యూజ్ చేసుకుని ఆ క్వశ్చన్లో రాసుకోండి. The first one is, it is used for production of nitrogenous fertilizers. అంటే ఇది దేనికి యూజ్ చేస్తారంటే నైట్రోజన్ యొక్క ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అంటే నైట్రోజన్ తో ఫామ్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్స్. ఫెర్టిలైజర్స్ అంటే మనకి ఇది పొలాలకు సంబంధించి ఏదైతే మనకి ఎరువులుగా వాడతామో వాటిని ఏమంటాం అంటే ఫెర్టిలైజర్స్ అంటాం. దానికి సంబంధించి మనకి ఏముంటాయంటే అమ్మోనియం ఫాస్ఫేట్ which is written as NH4 twice PO4, అమ్మోనియం ఫాస్ఫేట్ అని దీని పేరు. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ NH4 twice SO4 which is ammonium phosphate. ఇది వచ్చి అమ్మోనియం సల్ఫేట్. అదే రకంగా అమ్మోనియం నైట్రేట్ NH4NO3 which is called ammonium nitrate. అదే రకంగా మనకి జనరల్ గా తెలిసినటువంటి ఇంకో కాంపౌండ్ ఏంటంటే which is called urea. The chemical formula for that urea is NH2CO NH2 diamide which is urea. ఇలా మనకి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటి యొక్క సింథసిస్ లో వాడతారు. ఇది ఫస్ట్ యూజ్ అమ్మ. తర్వాత ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ these are uses of NH3. It is used in manufacture of inorganic nitrogen compounds. ఇది సెకండ్ యూజ్. తర్వాత థర్డ్ యూజ్ వచ్చి విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. It is nothing but HNO3. నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ లో వాడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఏమైతుందో ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చిన నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించే మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చి ఇంకా లాస్ట్ here liquid ammonia used as refrigerant. here liquid ammonia అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దేనికి వాడతాం అంటే రిఫ్రిజరెంట్ కింద వాడతారు. ఇవి బేసికల్ గా వీటి యొక్క యూజెస్ అమ్మ. దీస్ ఆర్ యూజెస్ ఆఫ్ NaH3. uses of NaH3 ఇవి నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
అంటే క్వశ్చన్ అనేటువంటిది ఎలా ఫామ్ చేస్తాడంటే ఒకసారి ఒక రకంగా ఫామ్ చేస్తున్నాడు. దాని గురించి చెప్పడానికి ఈ 4 మార్క్స్ ఇది 4 పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇందులో నేను హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా ప్రిపరేషన్లో నేను కొన్ని మోడిఫికేషన్ చెప్పానండి. దాంతోపాటు ఈ పాయింట్ కూడా దాంట్లో జాయిన్ చేసుకోండి. నాకు ఖచ్చితంగా హ్యాబర్ ప్రాసెస్ అమోనియా ప్రిపరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో డయాగ్రమెటిక్గా కూడా మీరు నోట్స్ రాసి పెట్టండి వాట్సాప్లో అండి. చూసుకున్నట్లయితే మనకి ఇలాగా 4 యూజెస్ ఉన్నాయమ్మా. ఏంటమ్మా ఫస్ట్ యూజ్ నైట్రోజన్ ఏదైతే ఉందో అంటే నైట్రోజన్ కంటైనింగ్ ఫెర్టిలైజర్స్ అండి. దీని అర్థం నైట్రోజీనియస్ అంటే దీని అర్థం ఏంటి? నైట్రోజన్ కంటైనింగ్ ఫెర్టిలైజర్స్. నైట్రోజన్ కంటైనింగ్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? ఇవి అమ్మోనియం ఫాస్ఫేట్ అవ్వచ్చు, అమ్మోనియం సల్ఫేట్ అవ్వచ్చు, అమ్మోనియం నైట్రేట్ అవ్వచ్చు, లేకపోతే యూరియా అవ్వచ్చు. వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడతామండి. తర్వాత ఏంటి? నైట్రోజన్ ఉన్నటువంటి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడతాం. తర్వాత ఇంకొక మేజర్ గా ఉండేటువంటి యూజ్ ఏంటమ్మా? విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ HNO3 అండ్ లాస్ట్ దీన్ని ఎలా వాడతామంటే లిక్విడ్ అమ్మోనియా అనేటువంటి దాన్ని రిఫ్రిజరెంట్ కింద వాడతామండి. రిఫ్రిజరెంట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కూలింగ్ ఏజెంట్ కింద వాడతామండి. ఇలా అమ్మోనియాకి యూజెస్ చూసినట్లయితే ఈ 4 యూజెస్ ఉన్నాయండి. ఈ 4 కూడా నోట్ చేసుకోండి. ఇది మీకు మెటీరియల్లో కానీ బయట కానీ ఉన్నాయండి. టెక్స్ట్ బుక్ ఇచ్చింది కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? దట్ ఈస్ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ గురించి చెప్పాలి. ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇట్ ఈస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. జనరల్ గా నైట్రోజన్ అనేటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అయినట్లయితే 6 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది. అవి ఎలా ఉంటాయో వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది ఏంటంటే మనకి ఒక టేబుల్ ఆఫ్ కాలం ఇవ్వడం జరిగిందండి. దీని నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉందమ్మ. ఆ టేబుల్ ఆఫ్ కాలం ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు నోట్ చేస్తాను. మీరు బుక్ ని అడ్డంగా పెట్టి నోట్ చేసుకోవాలి. ఇది కూడా మీకు మెటీరియల్లో ఉండదండి. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ కాలం వచ్చి నేమ్ అండి. ఫస్ట్ నేమం, తర్వాత వచ్చి ఫార్ములా, తర్వాత వచ్చి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్. ఈ కాలం ఏదైతే ఉందో అది పెద్దగా ఉండాలండి. ఫార్ములాకి చిన్నగా ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఈ కాలము చిన్నగా ఉంటే సరిపోతుంది. అండ్ ఫోర్త్ కాలం వచ్చి జనరల్ ప్రిపరేషన్ మెథడ్ అండి. జనరల్ ఆర్ కామన్ ప్రిపరేషన్ మెథడ్. కామన్ ప్రిపరేషన్ మెథడ్. అండ్ లాస్ట్ కాలం వచ్చి ఇట్ ఈస్ ఫిజికల్ appearance and chemical nature. ఫిజికల్ అపియరెన్స్ ని కెమికల్ నేచర్ అనేటువంటిది రకంగా ఉండడం జరుగుతుంది అండి. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి అంటేనమ్మా 6 ఆక్సైడ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అవేంటి వాటిని ఎలా రాయాలి అనేటువంటి చూద్దాం. ద ఫస్ట్ వన్ ఇస్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డైనైట్రోజన్. ఫస్ట్ ది డైనైట్రోజన్ ఆక్సైడ్. ఇట్ ఈస్ మోనాక్సైడ్. ఫస్ట్ వచ్చి డైనైట్రోజన్ మోనాక్సైడ్. దీని యొక్క ఫార్ములా ఏంటమ్మా? డైనైట్రోజన్ అంటే N2ON. ఇక్కడ
దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ గురించి చూసినట్లయితే నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతుందో దాని గురించి చెప్పాలంటే అండి ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది మనకు తెలిసింది. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతమ్మా ఇప్పుడు -2 కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి ఎలిమెంట్ ఏముంటుంది, మొత్తం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +2 ఉండాలి. అంటే మొత్తం అంతా వచ్చి అంత ఉండాలి, +2 ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయండి, ఒక నైట్రోజన్ ఉన్నట్లయితే ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే అప్పుడు ఎంత అవుతుందండి, ఇది +1 అవుతుంది. +2 అనేటువంటి దేనికి సంబంధించింది, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నిటికి సంబంధించినంత +2 ఉంది. అంటే రెండు నైట్రోజన్స్ కి +2 ఉంది కాబట్టి ఈచ్ నైట్రోజన్ ఉన్నటువంటి ఛార్జ్ ఎంత వచ్చండి +1 అనుకున్నట్లయితే అప్పుడు +1 అవుతుంది నైట్రోజన్. దీనికి కామన్ గా ఉన్నటువంటి ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ NH4NO3 which is అమ్మోనియం నైట్రేట్. దీన్ని డికంపోజ్ చేసినట్లయితే which is split into మనకి ఏదైతే గ్యాస్ కావాలో రాసుకోవాలి ఫస్ట్, which is N2O. N2O రాసిన తర్వాత ఏం మిగిలిందమ్మా N2O, అంటే రెండు నైట్రోజన్స్ అండ్ ఆక్సిజన్ దీంట్లో కన్జ్యూమ్ అయ్యింది. అంటే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఒకటి వెళ్ళింది కాబట్టి ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి which is formed as 2 moles of water molecules. ఇది ప్రిపరేషన్. దాన్ని ఏమన్నారు ఫిజికల్ అపియరెన్స్, అంటే కంటికి ఎలా కనబడుతుంది అనేటువంటి చెప్పాలి అంటే which is colorless gas, which is colorless gas. అండ్ ఇంకోటి ఏమంటున్నారు కెమికల్ నేచర్. కెమికల్ నేచర్ అంటే మనకి జనరల్ గా కెమికల్ నేచర్ అనేటువంటిది ఏదైనా కాంపౌండ్ ఉన్నట్లయితే 3 స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటది, ఇట్ మే బి యాసిడ్ ఆర్ బేస్ ఆర్ ఇట్ మే బి న్యూట్రల్ కాంపౌండ్. ఇక్కడ NO2 N2O అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఏ నేచర్ ఉంటుందంటే విచ్ ఇస్ హ్యావింగ్ న్యూట్రల్ నేచర్. ఏ నేచర్ ఉంటుందమ్మా ఇక్కడ న్యూట్రల్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫస్ట్ ఏం చేస్తుంది ఫిజికల్ అపియరెన్స్, అది తర్వాత కెమికల్ నేచర్ వచ్చి ఏంటంటే న్యూట్రల్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత సెకండ్ ఆక్సైడ్ అనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ సెకండ్ ఆక్సైడ్ చూసినట్లయితే మేబీ NO. ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నట్లయితే దాని పేరు అలా చెప్తాం కదా, అందువల్ల దీని యొక్క ఏమవుతుందండి నైట్రోజన్ మోనాక్సైడ్. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒకే ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి విచ్ ఇస్ కాల్డ్ నైట్రోజన్ మోనాక్సైడ్. విచ్ ఇస్ నైట్రోజన్ మోనాక్సైడ్. నైట్రోజన్ మోనాక్సైడ్ కి లో ఉన్నటువంటి నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ విచ్ ఇస్, ఎప్పుడు కూడా మనం దీన్నే బేస్ అవుతాం కదా, దీన్ని బేస్ అయినట్లయితే ఏమైంది ఇది -2 అయింది. అప్పుడు మొత్తం పక్కన ఉన్నటువంటి దానికి ఎంత అవ్వాలి +2 అవ్వాలి కాబట్టి ఒకే నైట్రోజన్ ఉంది కాబట్టి దీనికి ఎంత అవుతుందండి +2 అయింది. ఎంత అయిందండి +2 అయింది. దీని యొక్క ప్రిపరేషన్ చూసినట్లయితే అది ఎలా ప్రిపేర్ చేస్తామంటే విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ది H2SO4 and 3 moles of sodium nitrite and NaNO2 తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి NO రావాలి కాబట్టి there is a formation of ఇక్కడ మనకి 3 నైట్రోజన్స్ ఉన్నట్లయితే దీన్ని ఏమనుకుంటున్నానంటే 2 నైట్రోజన్స్ వాడుతున్నాను. 2NO ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఎన్ని H ఉన్నాయి, N ఉన్నాయి, ఒక N మిగులుతుంది. ఆ N ని దీంట్లో ఉన్నటువంటిది H కలిపి మనకి HNO3 గా పోద్ది. There is a formation of HNO3 plus 3 moles of sodium and 3 moles of sulfate ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకుని there is a formation of 3 moles of NaHSO4 ప్లస్ దాంతో పాటు ఇక్కడ టాలీ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి, నైట్రోజన్స్ 3 అయిపోయింది, సోడియంస్ అయిపోయింది, ఇంకేం మిగులుతున్నాయి మనకి హైడ్రోజన్స్. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్స్ ఏంటండి 3 2s are 6 ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ఎన్ని కన్స్యూమ్ అయినాయి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది 3 NaHSO4 అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయంటే 4 అయినాయి, ఇంకేం మిగిలినాయండి 2 మిగిలినాయి కాబట్టి which is as 2H2 molecule కింద బయటికి పోతుంది. ఇది దీని యొక్క ప్రిపరేషన్. Here it is also colorless gas. Which is colorless gas
and also which is having a neutral nature. కలర్లెస్ గ్యాస్ కింద ఉంటుంది, న్యూట్రల్ నేచర్ ఉంటుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద న్యూట్రల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అని అడుగుతాడండి. దాంట్లో మనకి N2O అండ్ NO ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్ కింద 3 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడండి. ఇది ఫోకస్ చేయాలి. ఇక్కడ మీకు నేను ఛార్జ్ రాస్తాను, దేని గురించి రాస్తానంటే మీకు తెలియడానికి మాత్రమే. అక్కడ మనం నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయడానికి మనం దేని యూజ్ చేస్తున్నామండి, ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని వాడుతున్నాం. దాన్ని బట్టి దేని రాస్తున్నాం అంటే దానికి ఛార్జీలు పెడుతున్నాం. అదే దానికి ఎంత అవుతుందో ఆక్సిడేషన్ స్టేట్ అవుతుందో అది ఇక్కడ నోట్ చేస్తున్నాం. దాని థర్డ్ వన్ వచ్చి N2O. It is nothing but N2O3. ఎన్ని ఆక్సిజన్ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయండి, 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి the name of the compound is థర్డ్ కాంపౌండ్ అండి. ఇట్ ఇస్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ which is డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిందండి. తర్వాత దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ గురించి చూసినట్లయితే ఇది కొద్దిగా ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇది కొద్దిగా కిందగా which is dinitrogen trioxide. Here the structure of this compound is like this, N2O3. దీనికి సంబంధించి ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడినట్లయితే ఎంత అవుతుందమ్మా ఇది, ఇక్కడ ఈచ్ ఆక్సిజన్ కి ఎంత -2 కాబట్టి 3 రెళ్ళు ఎంత ఉంది 6 ఉంది అంటే ఎంత అవుతుంది -6 అయింది. దీన్ని కంపన్సేట్ చేయడానికి పక్కన ఉన్నటువంటి దానికి ఎంత అవ్వాలి +6 అవ్వాలి అంటే ఈచ్ నైట్రోజన్ కి ఎంత అయిందండి +3 అవుతుంది. ఈచ్ నైట్రోజన్ కి ఎంత అయిందండి +3 అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే సింపుల్ వే. ఎలాగా, హియర్ ఫస్ట్ సపోజ్ NO plus NO2 తో ట్రీట్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతుందండి, there is a formation of N2O3 ఫామ్ అవుతుందమ్మా. ఏం ఫామ్ అయింది, N2O3 ఫామ్ అయింది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్. హియర్ కలర్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇస్ బ్లూ కలర్ సాలిడ్ అండి, బ్లూ సాలిడ్ అండ్ విచ్ ఇస్ ఇన్ ఎసిడిక్ నేచర్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఏ నేచర్ ఉంటుంది అంటే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కాంపౌండ్స్ కూడా ఇంకా 3 ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆక్సైడ్స్ అన్ని కూడా మనకి ఏ చార్జ్ ఉంటుంది, ఏ నేచర్ ఉంటుంది అంటే ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్ ఇస్ నైట్రోజన్ అయిపోయిన తర్వాత +4 ఉండాలండి ఆక్సిడేషన్ స్టేట్. దానికి సంబంధించి మనం ఏం తీసుకున్నాం అంటే NO2 తీసుకుంటాం. Here the name of the compound is nitrogen dioxide. Here the name of the compound is nitrogen dioxide. For the reaction, for this preparation we have to take PbNO3 twice. We have to take 2 times in. దీన్ని 673 కెల్విన్ టెంపరేచర్ హీట్ చేసినట్లయితే ఏమవుతుందంటే విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ NO2 ఫామ్ అవుతుంది. దాంతో పాటు మనకి ఏమొస్తున్నాయో చూద్దాం. NO2 అంటే N ఎన్ని ఉన్నాయండి, ఈ స్క్వేర్ లో 2 ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని కింద లెక్క 4 కింద లెక్క. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, బాక్స్ లో 3 ఉన్నాయి. 3 into 2 అంటే ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 into 2 అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది. అంటే మొత్తం మనకి 12 ఆక్సిజన్స్ ఉండాలి. లెడ్ లెడ్ ఉన్నాయమ్మా 2 ఉన్నాయి కాబట్టి విచ్ ఇస్ దీంతో పాటు ఏమొస్తుంది అంటే 2 PbO. దాంతో పాటు there is a formation of ఆక్సిజన్. ఒకసారి మనం టాలీ చేసినట్లయితే 12 సరిపడలేదు చూడండి. ఇక్కడ 4 8 2 ఇంటూ ఉన్నాయంటే 2 ప్లస్ ఇక్కడ 2 మొత్తం ఎన్ని 12 అయినాయి కదా. ఇది
which is brown color solid అండి, or it is brown gas అండి, సాలిడ్ కాదు brown gas వస్తుంది, which is in acidic nature అండి. ఏ నేచర్ ఉంటుందంటే దీనికి ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వన్, then there is a formation of N2O4. Yeah, the name of the compound is dinitrogen tetroxide. Here it is dinitrogen tetroxide. For the dinitrogen tetroxide, here the oxidation state of the dinitrogen tetroxide is O minus ఉంది కాబట్టి 4 మైనస్ 4 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, -8 అయ్యింది. -8 వాల్యూ చేయాలంటే ఎంత ఉండాలి, +8 అవ్వాలి కాబట్టి +8 ఉంది రెండు నైట్రోజన్స్ కి, అంటే ఈచ్ నైట్రోజన్ కి ఎంత ఉంటుందండి, విచ్ ఇస్ +4 ఆల్సో. దీనికి కూడా ఎంత ఉందమ్మా, +4 ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామో ఇటువంటి దాన్ని చూసినట్లయితే సింపుల్ గా పైన ఉన్నది కదా ట్వైస్ ది అమౌంట్ తీసుకున్నట్లయితే విచ్ ఇస్ చేంజెస్ ఇంటూ డైమరైడ్. రెండు మాలిక్యూల్స్ తీసుకుని 2NO2 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని రియాక్షన్ చేసినట్లయితే ఇది డైమర్ కింద ఫామ్ అవుతుంది. డైమర్ అంటే రెండు కలిపి ఒకే దాని కింద ఫామ్ అయినట్లయితే దాన్ని ఏమంటాం అంటే డైమర్ అని చెప్తాం. ఇది ఇలా ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి, 2 N2, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 అంటే O4. ఇలా మనకు ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయింది ఏదైతుందో విచ్ ఇస్ కలర్లెస్ సాలిడ్ ఆర్ లిక్విడ్. కలర్లెస్ సాలిడ్ గా ఉండొచ్చు లేదా లిక్విడ్ గా ఉండొచ్చు అండి. ఇది ఒక కాంపౌండ్. తర్వాత దీనికి ఏ నేచర్ ఉంటుంది అంటేనమ్మా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ అండి, దట్ ఈస్ నైట్రోజన్ తర్వాత N2O5 which is called dinitrogen pentoxide. Yeah, the name of the compound is dinitrogen pentoxide. Dinitrogen pentoxide. Here oxidation state of that nitrogen is 5 because of O5 ఉందండి. O కి -2 5 టైమ్స్ ఉందన్నట్లయితే ఇది ఎంత అయింది, -10 అయింది. అంటే ఇది ఎంత అవుతుంది, +10 అవ్వాలి. రెండు నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వన్ ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే 5 అవుతుంది. ఎంత అయిందండి, +5 అయ్యింది. ఇక్కడ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే HNO3 తీసుకుంటామండి. ఎన్ని మోల్స్ అంటే ఒక 3-4 మోల్స్ తీసుకుంటామండి. దీన్ని P2 O10తో రియాక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ P4 O10 చూసినట్లయితే ఇది దేని కింద ఫామ్ అవుతుందంటే దేర్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ N2O5 ప్లస్ HPO3 కింద. అంటే ఇది 4 టైమ్స్ వస్తుందమ్మా. అంటే మనకి 4 ఫాస్ఫరస్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇది ఎలా అంటే ట్వైస్ ది అమౌంట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క స్టేట్ చూసినట్లయితే విచ్ ఇస్ కలర్లెస్ సాలిడ్. which is colorless solid which is having acidic character. ఇది ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అండి. మనకి దీంట్లో బాగా ఇంపార్టెంట్ ఇది అండ్ లాస్ట్ వన్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ మీకు ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది మనకి తెలియడానికి ఇలా ఇండికేట్ చేశాడు. అంటే ఇలా ఉన్నాయి. ఈ రకంగా మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేము, ఫార్ములా అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ కమర్షియల్ ప్రిపరేషన్ అంటే ఇది నథింగ్ బట్ కామన్ గా ఎలా ప్రిపేర్ చేస్తామో రాసాం. తర్వాత వాటి యొక్క ఫిజికల్ ఎఫిరియన్స్ ఎలా ఉంటుంది అండ్ కెమికల్ నేచర్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం జరిగిందండి.
ఫస్ట్ రెండు తప్ప రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏ స్టేట్ లో ఉంటాయండి, దే ఆర్ ఇన్ ఎసిడిక్. ఏ నేచర్ ఉంటుందమ్మా మనకి, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కాన్సన్ట్రేట్ HNO3 ఏదైతే ఉందో దాని యొక్క ప్రిపరేషన్ గురించి మాట్లాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది గుర్తుండాలి మనకి. అంటే మొత్తం టేబుల్ కాలం మీరు అర్థం చేసినట్లయితే మెయిన్గా ఈ విషయాలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ రెండుని తర్వాత లాస్ట్ ఏదైతే ఉందో అది మనం ఫార్మేట్ చేసి చూడాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కూడా ఒకసారి 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాస్లో HNO3 ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయాలి. అండి ఆల్రెడీ నేమ్ రియాక్షన్స్ అన్ని ఒక చోట ఫేట్ చేయమన్నానండి, ఒక చోట ఫేట్ చేసాం లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అమోనియాకి మాత్రం నోట్స్ రాయమన్నాను, అమోనియాకి నోట్స్ రాయి.